క్షమించలేకపోతే మాత్రం ఫస్ట్ శత్రువు అవుతాం దేవుడికి. నువ్వు 100 తప్పులు చేసినా కానీ దేవుడు పోన్లే అనుకుంటాడు, కానీ క్షమించకపోతే మాత్రం అది హర్ట్ చేసినంత ఘోరంగా ఏది హర్ట్ చేయదు. ఓకే, నువ్వు దాన్ని తప్పించుకొని తిరుగుతానే ఉండాలి ప్రతిసారి, అవునా కాదా? ప్రతిసారి అది ఎదురు వస్తానే ఉంటుందా లేదా? అబ్బా అబ్బా మళ్ళీ వీడు తగిలేడరా, వాడు గుర్తొచ్చినప్పుడు కోపము, అన్ని రకరకాలమైన ఎమోషన్స్ వస్తాయా రైట్? సో క్షమించటం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. క్షమించకపోతే ఏమవుతుందంటే నువ్వు సాతానికి తలుపు తీసావని అర్థం. నువ్వు గనక ఆ వ్యక్తిని క్షమించలేదు అనుకో, రైట్, హృదయమే దానిలో క్లీన్ లేదనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే బాధపరచు వారికి వాణిని అప్పగించను. మనం అది ఎప్పుడైతే క్షమించలేదో అప్పుడు ఏమవుతుందంటే మనల్ని అపవాది ఒక ఈవిల్ స్పిరిట్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఓకేనా? ఆయన ఎవరికి అప్పగించాడంట? బాధపరచువానికి. ఓకే, మనకు మనుషుల్లానే కనపడతాడు, కానీ మనల్ని ఆపరేట్ చేసేది డెవిల్. హలో, ఉన్నారా? రైట్. సో వాడెవడో మీ దగ్గర డబ్బులు కొట్టేసి ఉండొచ్చు, మీ జీవితాన్ని నాశనం చేసే జీవితం. దేవుడు మీతో ఉన్నాడు, మీ జీవితం అక్కడితో ఆగిపోదు. మీ జీవితం అక్కడితో ఆగిపోదు. ఇంకా వాడితో నీ జీవితం ఆగిపోయిందని చెప్పి ఆఫ్టర్ ఆల్ వాడి చుట్టూ నువ్వు తిరుగుతూ ఉన్నావంటే నీ లైఫ్ పోయిద్ది. ఓకే, ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు, తీసుకున్నాడు తిండు. నువ్వు ఇప్పుడు ఏంటంటే యోనాలాగా కొండ మీద కూర్చొని చూస్తూ ఉంటావు, నా ఇది తీసుకున్నాడు కాబట్టి వీడికి ఏం అవునో అని. వాడికి ఏమీ కాదు, నీకు అసలు ఏం అర్థం కాదు. ఇదేందబ్బా, నాయి మొత్తం కొట్టేసిన దేవుడు వాడిని క్షమించుకుంటా ఉన్నాడు, ఇప్పుడు దేవుడి మీద కూడా నీకు చేతి ఏర్పడుతుంది. ఓకే, దేవుళ్ళో నీతి లేదు, అంటే ఏంటి? ఆ అవతలోడు కాలు తీసేటప్పుడు నీకు నీతి న్యాయమా? యేసుక్రీస్తు నీ కోసం చచ్చిపోతే నువ్వెందుకు అవతలోని క్షమించట్లేదు? అప్పుడు నిన్నేం తీసేయాలి? అక్కడే అది అన్నాడు, ఇదిగో నీకన్నా పెద్ద అప్పు, నీ అప్పే భారీ, దాన్నే నేను క్షమించినప్పుడు అంత చిన్న అప్పు నువ్వు క్షమించలేవా? ఓకే, కాబట్టి ఎవరికైతే నువ్వు అచ్చి ఉంటావో, ఇప్పుడు నిజంగా వాడు నీకు బాకీ, కానీ నువ్వేం చేయాలి? నువ్వు వాడికి బాకీ క్షమించాలి.